నమస్తే, నేను డాక్టర్ వర్ష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లో రక్తహీనత గురించి, దాని వల్ల జరిగే నష్టాల గురించి వివరించబోతున్నాను. మన భారతదేశంలో ఆడవారిలో రక్తహీనత చాలా సాధారణంగా చూస్తూ ఉంటాము. అలసట, ఆయాసము, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ రక్తహీనత లక్షణాలు. రక్తహీనత ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరూ ఎఫెక్ట్ అవుతారు. 8 నెలల 9 నెలల టైంలో బీపీ అధికంగా ఉండడము, మాయ ముందే విడిపోవడము, రక్తహీనత మరీ సివియర్గా అంటే హిమోగ్లోబిన్ 4-5 గ్రామ్స్ ఉన్నప్పుడు గుండె మీద ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ కూడా జరగచ్చు. బేబీ గ్రోత్ కూడా రక్తహీనత ఉన్నప్పుడు సరిగా ఉండదు. రక్తహీనతకి కారణాలు పౌష్టికాహార లోపం సాధారణంగా చూస్తూ ఉంటాము. దీంతోపాటు చిన్న వయసులోనే గర్భం దాల్చడము, గర్భంకి మధ్య గ్యాప్ తక్కువగా ఉండడము, 3 ఆపై కాన్పులు, నులిపురుగులు, లేదు కవలలో ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఐరన్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలా ఐరన్ సప్లిమెంట్స్తో కరెక్ట్ చేయకపోతే రక్తహీనతతో ల్యాండ్ అవుతారు. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే హిమోగ్లోబిన్ చెక్ చేసుకొని, ఒకవేళ రక్తహీనత ఉంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకముందే హిమోగ్లోబిన్ కరెక్ట్ చేసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. మొదటి 4 నెలలు సాధారణంగానే ప్రెగ్నెంట్స్కి వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఐరన్ ప్రిపరేషన్స్ వల్ల కూడా వామిటింగ్స్ అనే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మొదటి 4 నెలలు పేషెంట్ టాలరేట్ చేయలేరు ఐరన్ ప్రిపరేషన్స్. దాంతోపాటు బేబీకి కూడా సేఫ్ కాదు. కాబట్టి మొదటి 4 నెలలు మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. 14 నుంచి 16 వారాల నుండి డాక్టర్ గారు సూచించిన విధముగా ఐరన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఐరన్ ప్రిపరేషన్స్ చాలా రకాలు ఉంటాయి. ఐరన్ ప్రిపరేషన్స్ వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్లో వామిటింగ్స్, కడుపులో మంట, విరోచనాలు సాధారణంగా చూస్తుంటాము. దీనివల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ కంప్లీట్గా ఐరన్ ప్రిపరేషన్ స్కిప్ చేసి రక్తహీనతకు గురవుతూ ఉంటారు. అటువంటి లక్షణాలు ఏమైనా అంటే వామిటింగ్స్ కానీ, విరోచనాలు కానీ ఐరన్ ప్రిపరేషన్స్ వల్ల జరుగుతున్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి ఐరన్ ప్రిపరేషన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎటువంటి ఓరల్ ఐరన్ ప్రిపరేషన్స్ పేషెంట్ టాలరేట్ చేయలేదు అన్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదిస్తే ఐరన్ ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇలా కరెక్ట్ చేసుకోకుండా 9వ నెల వరకు మనం అలాగే రక్తహీనతతో ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం అంత సేఫ్ కాదు. కాబట్టి వీలైనంత వరకు మనం 8-9వ నెలలోపే రక్తహీనతని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాన్పు సమయంలో రక్తహీనత ఉన్నప్పుడు గర్భసంచి సరిగా ముడుచుకోకపోవడం వల్ల రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. దీనిని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ ఆర్ పీపీహెచ్ అంటారు. ఇది అధికంగా ఉండడం వల్ల తల్లి ప్రాణానికి ప్రమాదం జరగచ్చు. రక్తహీనత ఉన్నప్పుడు ఖచ్చితంగా టెరిషరీ కేర్ సెంటర్ అనగా 24/7 బ్లడ్ బ్యాంక్ అవైలబిలిటీ అండ్ ఆబ్స్టిషన్ అవైలబిలిటీ ఉన్న దగ్గర మాత్రమే డెలివరీ ప్లాన్ చేసుకోవడం తల్లి, బిడ్డకి ఇద్దరికి శ్రేయస్కరం.